ఒక 20 మంది ఉంటే ఒక 10 చెట్లు కొట్టగలరు. అంతే 10 లాగ్స్, అంతే 10 to 12 లాగ్స్. ఎన్ని చెట్లు ఉంటాయి సార్? అదే లక్షల విలువ ఆ 10 to 12 చెట్లు. నీకు ఎర్ర బంగారం కదా. అవును. సో ఆ చెట్లు కొన్ని లక్షల చెట్లు ఉంటాయి. చెట్లు అంటే మొత్తం చూస్తే ఆ ఏరియా జోన్, ఒక జోన్లో మీకు 1000, 500 అట్లా ఉండొచ్చు. బట్ దాంట్లో కూడా మీకు 70 సెంటీమీటర్ల సర్కంఫరెన్స్ ఉండాలి. గ్రిత్ అది రౌండ్. సో ఆ చెట్టు ఏజ్ వాళ్ళకి తెలిసిపోద్ది. అవును. మనం కూరగాయల బేరానికి వెళ్ళినప్పుడు కూరగాయల్లో ఏది మంచి టమాటానో ఏది చెత్త టమాటానో మనం ఈజీగా గుర్తుపెట్టినట్టు వీడికి అలవాటు రోజు చూసేవాడికి. నన్ను పంపిస్తే నేను కనిపెట్టలేను అట్లా. సో బట్ ఈ విషయంలో నేను ఎర్రచందనం విషయంలో ఐ నో విచ్ ఈస్ బెటర్ అని. సో వాళ్ళు అది కొట్టుకొని వస్తారు. ఒక 20 మంది ఉంటే ఒక 10 లాగ్స్ మోసుకొస్తారు. అది బయటికి తీసుకురావాలి. అక్కడ లారీయో కారు, ఇప్పుడు లారీలు కూడా పెట్టట్లా, అన్ని ఇన్నోవాలు హై ఎండ్ కార్లే పెట్టేస్తున్నారు. అందులోంచి ముందే చెక్ పోస్ట్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, వాళ్ళకి డబ్బులు ఇవ్వటం. లేకపోతే కొన్నిసార్లు చెక్ పోస్టులు తప్పించి ఆ జోన్లో తీసుకెళ్ళి ఒక గోడౌన్ ఉంటుంది. ఈ గోడౌన్స్ ఇక్కడ ఉండవు, అవుట్ ఆఫ్ స్టేట్ పెడుతున్నారు ఇప్పుడు. కర్ణాటకలో, తమిళనాడులో అక్కడ గోడౌన్ కీపర్ ఉంటాడు, ఒక గోడౌన్లో పెడతారు అదంతా.